ఈరోజు అసలు చెలో ఇందిరా పార్క్ ధర్నా ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? అసలు ఇక్కడ మీ ప్రధాన డిమాండ్? యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. అయితే వాళ్ళు మేము మిగిలిన వాళ్ళే మన ఎలక్షన్లకు ముందు ఒక పాంప్లెంట్ పంచారు. ఏంటంటే 2 లక్షల జాబులు వేస్తాం, మేము కేసీఆర్ అన్యాయం చేసిండు, మేము న్యాయం చేస్తాం, ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం. సో తర్వాత కొన్ని కారణాలు చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇంకా మిగిలిన కారణాలు చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్ని నెట్టుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు టైం వచ్చింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మీ 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు, మీరేమో అసలు జాబ్లే రాలేదంటారు. యాక్చువల్గా మొన్నటిదాకానేమో మొత్తం 60,000 ఉద్యోగాలు అన్నాడు, ఇప్పుడేమో 150,000 ఉద్యోగాలు అంటున్నాడు. అంటే ప్రైవేట్ తోటి కలిపి అంటున్నాడు. మరి ప్రైవేట్లో కూడా కోల్పోయిన 2 లక్షల ఉద్యోగాలు దాదాపు కోల్పోయాడు. మరి అవి మైనస్ చేస్తే -50,000 అవుతాయి కదా. మరి ఈ గొప్పలు ఎందుకు మాట్లాడాలని ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి? అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు. ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా. ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు? గట్టిగా మొగోన్ లెక్క నేను గిన్ని 11,000 12,000 నింపిన, మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు? గట్టిగా అవ్వయ్యకు పుట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను కూడా కాంగ్రెసే. నువ్వు కాంగ్రెస్కి ఓట్లు వేసిన బ్రో, నేను ఎప్పటికీ కాంగ్రెస్కి వేసిన. నేను మధ్యలో పోవచ్చు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ మార్పు నిరుద్యోగుల పట్ల నేను ఏమంటానా అంటే గవర్నమెంట్ను అడుగుతాను, ఓటు వేసినా కాబట్టి అడుగుతానా. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ని అడుగుతాం కదా. మరి నువ్వు ప్రతిపక్ష ఫోన్ లెక్క మాట్లాడితే ఎట్లా? ఉన్నది గవర్నమెంట్లో ఉన్నది మీరు కదా. అంటే ఆయన ఏమంటున్నాడు, మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా కొంచెం ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎక్కడికైనా పోయి ఫండ్స్ తీసుకోదామని అంటే మొత్తము ఏమంటున్నాడు అంటే నన్ను చెప్పులు ఎత్తుకుపోయిన దొంగ లెక్క చూస్తారు, నాకు అప్పు పుడతలేదా అని అంటున్నాడు. దానిపైన ఏం చెప్తారు మీరు? అంటే సీఎం గుండి అట్లాంటివి మాట్లాడద్దు నిజానికి. కాకపోతే ఏమున్నా కూడా మేధావులతోటో ప్రజలతోటో చర్చించి ఏవేవి అక్కర్రాని పథకాలు ఉన్నాయో తీసేయి. నువ్వు ఇది మన రైతు బంధు కట్ చేస్తా అన్నావు, ఏడ కట్ చేసినావు? కట్ చేయలే. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అనర్హులను తీసేస్తే సగం ఇది లూటిపోతుంది. ఏవైతే మిగిలిన డబ్బులు ఉంటాయో వాటిని నిరుద్యోగానికి కానీ విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ పెట్టచ్చు. అంతేగాని చెప్పుడు ఒకటి చేసేది ఒకటి అయితే ఎట్లుంటుంది చెప్పు? అట్లనే ఉంటుంది. ఆ దొంగ లెక్కనే చూస్తారు. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు అయింది, ఎవరి మీదకి నెడతారు? ఇంకా సబ్సిడీస్ ఇచ్చి ఇంకా అన్యాయం చేస్తే తెలంగాణను ఎవరు నెట్టి మేమే కదా.